ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అబ్బాయిలకి నిజంగానే మీ సాంగ్ మంచి కిక్ ఇస్తుంది. థ్యాంక్ యూ. రావడం నాకు ఐటమ్ సాంగ్స్ మెయిన్ లీడ్ చేశాను. ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ చిన్న చిన్నవి చేస్తుంటారు కదా, బట్ నేను అలా కాదు, డైరెక్ట్ థియేటర్ మూవీ ఐటమ్ సాంగ్ మెయిన్ లీడ్ చేశాను. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ మెకానిక్ సాంగ్ కి మీకంటే కూడా పక్కన ఎవరైతే మీ సాంగ్ పెట్టుకుంటారో వాళ్ళకి ఫాలోవర్స్ బాగా, వ్యూస్ బాగా ఎక్కువ ఉన్నాయండి. అదే కదా నా ఫీలింగ్ కూడా. చాలా హర్ట్ అవుతున్నాను, నేను చాలా ఫీల్ అవుతున్నాను. కానీ నేను 3 CR 4 CR బడ్జెట్ మూవీస్ చేశాను. ఈ సాంగ్ వచ్చినంత క్రేజ్ ఇమేజ్ నాకు మూవీస్ లో రాలేదు. ఏ క్యారెక్టర్ అయితే మనం చేస్తామో అదే క్యారెక్టర్ లో చాలా మంది డైరెక్టర్స్ మనల్ని చూస్తారు. ఒక అమ్మాయి ఏడుస్తూ వచ్చింది అంటే ఆ అమ్మాయికి అన్ని అవే క్యారెక్టర్స్ వస్తాయి. ఒక అమ్మాయి నాటీగా వస్తే అవే క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు ఐటమ్ సాంగ్ తో వచ్చారు, హాటీగా వచ్చాను. తెలుగులో చాలా తక్కువ, ఆఫర్స్ కూడా చాలా తక్కువ. మన వాళ్ళు ఎక్కువ బాంబే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. బాంబే గర్ల్స్ అన్నిటికీ ఓకే, అన్నిటికీ ఇట్లా థమ్ సింబల్. నిన్న మొన్న కూడా ఒక ప్రొడ్యూసర్ అదే చెప్పారు, అలా ఏం లేదు, చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది. ఇట్లా కెమెరా ముందు అలాగే చెప్తారు, కెమెరా బ్యాక్ సైడ్ చెప్పరు. ఇంకా లైఫ్ బాగుంది, ఇండస్ట్రీలో మంచిగా ఉంది అని వాళ్ళు కూడా అర్థమైంది. సో వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు, కోఆపరేట్ చేస్తున్నారు. బట్ రిలేటివ్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఇంకా అలానే ఉన్నారు. అంటే వాళ్ళు ఓల్డ్ జనరేషన్, ఆ కల్చర్ లోనే ఉన్నారు ఇంకా. కానీ వాళ్ళకి తెలియదు కదా అది ఒక యాక్టింగ్, ఏ ఫీలింగ్స్ ఉండవు. అదొక యాక్టింగ్ అంటే వాళ్ళకి అర్థం కాదు. అలాంటివి చెయ్యకు నువ్వు, మేము ఏమనుకోవాలి, ఏం చూపించుకోవాలి, ఏం చెప్పుకోవాలి అనేసి ఇలాంటి మాటలు అంటారు. సో అప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఉంది, అందాల అవంతిక. ఎప్పుడైనా విన్నారా ఈ పేరు? ఎందుకు వినరు, ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అవుతుంది మెకానిక్ సాంగ్ ఇన్స్టాలో చూస్తే. ఆ అమ్మాయి మన స్టూడియోలో ఉంది. ఈ అమ్మాయి గురించి చెప్పాలి అంటే షీఈ్ నాట్ ఎన్ ఆర్టిస్ట్, నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ అనొచ్చు, డాన్సర్ అనొచ్చు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు, ఇంకా ఇంకా చాలా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అవేంటో తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ అవంతిక. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. మీరు నేను ఫస్ట్ ఇన్స్టాలో చూసినప్పుడు అందాల అవంతిక అని చెప్పేసి ఉండేది. అందాల అవంతిక తీసేసి అవంతిక పరదేశ్ అని చేంజ్ చేశారు. ఎందుకు అందాన్ని ఎందుకు తీసేశారు? అంటే మీకుంటే చాలు ఇన్స్టాలో అక్కర్లేదు అనుకున్నారా? అబ్సల్యూట్లీ. నిజంగానే అవంతిక చాలా లేదు, బాగున్నారు. థ్యాంక్ యూ. మీరు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అబ్బాయిలకి నిజంగానే మీ సాంగ్ మంచి కిక్ ఇస్తుంది. థ్యాంక్ యూ. మీరు కూడా అలానే ఉన్నారు కాబట్టి చాలా హాట్ గా. హాట్గా ఉన్నారు. అబ్బాయిలు చెప్తుంటారు, అమ్మాయిలు కూడా చెప్తారా? అలా ఏం లేదు, కాంప్లిమెంట్ ఎవరైనా ఇవ్వచ్చు. అబ్బాయిలు చూసినట్లే అమ్మాయిలు కూడా చూస్తారు కదా. అంటే అమ్మాయిలు హాట్ గా కనిపించకూడదా? ఏమో, నాకు అలాంటి ఈగో ఏం లేదు. నాకు అనిపించింది నేను చెప్పేసేస్తా. నాకు అలా ఈ అమ్మాయి ఏంటో ఎంత బాగుందో, నాకంటే చాలా బాగుంది, అలా ఏం లేదు, నేను చెప్పేసేస్తా. గ్రేట్ గ్రేట్. అయితే యాక్చువల్లీ అమ్మాయిలు అస్సలు 99% ఉండరు అట్లా. 1% మీలాగా ఉంటారు. మనకంటే ఎక్కువ బాగుంటే అవతల వాళ్ళు కొంచెం కుళ్ళు ఉంటది. ఖచ్చితంగా ఇది ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు చూడడానికి అలా కుళ్ళుకునే స్టేజ్ ని కూడా దాటిపోయారు, అంత బాగున్నారు. అయ్యా అవంతిక. సో బేసిక్ గా ఎక్కడి నుంచి వచ్చింది అవంతిక హైదరాబాద్ కి? తిరుపతి. రాయలసీమ పిల్ల. రాయలసీమ. ఓకే, రాయలసీమ నుంచి తిరుపతి నుంచి హైదరాబాద్ ఎప్పుడు? 9 years అవుతుంది. 9 years అవుతుంది. రావడం నాకు ఐటమ్ సాంగ్స్ మెయిన్ లీడ్ చేశాను. ఓ, ఐటమ్ సాంగ్స్. ఓకే, ఫస్ట్ ఎక్కడ డెబ్యూ? ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ చిన్న చిన్నవి చేస్తుంటారు కదా, బట్ నేను అలా కాదు, డైరెక్ట్ థియేటర్ మూవీ ఐటమ్ సాంగ్ మెయిన్ లీడ్ చేశా. ఏ మూవీ? అవలంబిక. అర్చన హీరోయిన్ ఉంది కదా, అర్చన. తను హీరోయిన్, నేను అందులో ఐటమ్ సాంగ్ మెయిన్ లీడ్. ఓకే. కాదు, ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ హీరోయిన్ గా ట్రై చేస్తారు. అసలు నేను హీరోయిన్ అవుతానని అనుకోలేదు. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ గా అయ్యాను. ఓకే, నాకే తెలీదు అవుతానని. అదే అంటున్నాను. జనరల్ గా ఏంటంటే ఎవరైనా కానీ
ఫస్ట్ హీరోయిన్ గా ట్రై చేస్తారు. హీరోయిన్ గా ఒక మార్క్ వచ్చిన తర్వాత ఇప్పుడు హీరోయిన్స్ అందరూ ఏంటంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. మీరు బిగినింగ్ ఐటమ్ సాంగ్ చేశారంటే అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ట్రెండ్ ఎలా ఉండబోతుందని చెప్పేసి ముందే గెస్ట్ చేసేసారా? ఫ్యూచర్ ట్రెండ్ తెలీదు కదా. అప్పుడు ఏమనిపిస్తుందో అది చేశాను. ఇప్పుడు ఏమనిపిస్తుందో అది చేస్తాను. అప్పుడు ఏమనిపిస్తుందో అది చేసారా? అప్పుడు ఏ ఆఫర్ వచ్చిందో అది చేసారా? అప్పుడు అనిపించింది, ఆఫర్ వచ్చిందని 2 కలిపి చేశాను. దాంతో పాటు అమౌంట్ కూడా గట్టిగా వచ్చుంటాయి. గట్టిగా స్టార్టింగ్ లో రాదు. ఇప్పుడు వస్తుంది, స్టార్ట్ అయింది. ఓకే. బట్ ఇన్‌స్టాలో గూడా మంచి ఫాలోవర్స్ వచ్చారు. Yeah. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ మెకానిక్ సాంగ్‌కి మీకంటే కూడా పక్కన ఎవరైతే మీ సాంగ్ పెట్టుకుంటారో వాళ్ళకి ఫాలోవర్స్ వ్యూస్ బాగా ఎక్కువ ఉన్నాయేంటి? అదే కదా నా ఫీలింగ్ కూడా. చాలా హర్ట్ అవుతున్నా నేను. చాలా ఫీల్ అవుతున్నాను. నా అకౌంట్ లో అంత రీచ్ అవ్వట్లేదు, కానీ వేరే వాళ్ళ అకౌంట్ లో మిలియన్స్, 6 మిలియన్స్, 3 మిలియన్స్ ఉన్నాయి. నేను అవాక్కని చూసి. మీ అకౌంట్ లో ఆ సాంగ్ పెట్టిన తర్వాత ఎంత రీచ్ వచ్చింది? నా అకౌంట్ లో 200K. 200K. ఓకే. అదే కదా ఫీల్ అవుతున్నాను. బట్ కానీ మంచి రీచేలే. కాకపోతే ఇక్కడ 100K వచ్చేసేసి అక్కడ మిలియన్స్ లో వస్తే Millions కొంచెం వచ్చి- హర్టింగ్ అనేది అదే డెఫినెట్ గా feeling నాకు. ఉంటుంది. అట్లీస్ట్ లాక్స్ వచ్చినా సరే ఓకే అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. బట్ నిజానికి నేను అనుకున్నాను ఉన్న పలంగా లాక్స్ లో పెరిగిపోతారేమో మీకు అకౌంట్స్ లో అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇన్స్టాలో. మీరు అనుకున్నారా? నేను అనుకోలేదు. అనుకోలేదా? అనుకోలేదు. ఎందుకంటే ఆ సాంగ్ చూడగానే ఉమ్. అబ్బాయిలు ఫుల్ ట్రోల్ చేస్తా ఉన్నారు ఆ సాంగ్ ని. ఉమ్. ట్రెండింగ్ కూడా యాజ్ టీజ్ గా అంతే అవుతుంది. ఇందాక రాగానే మా కెమెరామెన్ అడిగారు మిమ్మల్ని. అవును. ఆ రేంజ్ లో ఉంటది అనమాట ఫ్యాన్ బేస్. యాక్చువల్లీ మీకు ఒక నిజం చెప్పనా, నాకు మీ ఛానల్ వాళ్ళు దీనికి బిఫోర్ ఒక ఇంటర్వ్యూ చేశారు, 2 ఇంటర్వ్యూస్. వాళ్ళు చెప్పే వరకు నాకు తెలియదు ఇంత రీచ్ అయిందని. అదేంటి? అసలు మా ప్రొడ్యూసర్ చెప్పలేదు, డైరెక్టర్ చెప్పలేదు, వాళ్ళు ఎవ్వరు చెప్పలేదు నాకు. ఆటోమేటిక్ గా కాల్స్ వచ్చినాయి, ఇట్లా మీ సాంగ్ వైరల్ అవుతుంది, ట్రెండింగ్ లో ఉంది, మీ ఇంటర్వ్యూ కావాలి అంటే. అవునా? అంత అయిందా? అప్పుడు చెక్ చేసుకుంటే అంటే యూట్యూబ్ లో మిలియన్స్ లో లేదు కదా, సో లాక్స్ లో ఉంది. ఇంకా ఇన్స్టాలో చూసిన తర్వాత నాకు నేనే అవ్వకయ్యా. అవునా? మీకు తెలియదు అప్పటి వరకు? నాకు తెలీదు. బట్ ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ అవుతూ ఉంటాయి ఇలాగా. కానీ నేను 3 CR 4 CR బడ్జెట్ మూవీస్ చేశా. ఈ సాంగ్ వచ్చినంత క్రేజ్ ఇమేజ్ నాకు మూవీస్ లో రాలేదు, బట్ ఈ సాంగ్ లో వచ్చింది. ఈ సాంగ్స్ కూడా నేను రీసెంట్ గా స్టార్ట్ చేశా. ఇది 3rd సాంగ్ ఫోక్ లో. ఓకే. బట్ మీ ఇన్స్టాలో జనరల్ గా నేను చూస్తూ ఉంటాను. బేసిక్ గా ఏంటంటే ఒక అమ్మాయి అందంగా కనిపించింది అంటే కింద అప్రిషియేషన్స్ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇన్స్టాలో అప్రిషియేషన్స్ తో పాటు నెగటివ్ కామెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వచ్చినాయి ఫస్ట్. అవే ఐఎస్ఎస్ అంటే ఒక అమ్మాయి కొంచెం స్లీవ్లెస్ వేసుకొని కొంచెం ఇలా కనబడితే ఏంటంటే ఆటోమేటిక్ గా డబుల్ మీనింగ్ డైలాగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా. సో అలాంటివి ఎలా తీసుకుంటారు మీరు? లైట్ తీసుకుంటా. లైట్ తీసుకుంటారా? కానీ అలా ఊపేస్తుంటా. అవునా? మరి అస్సలు పట్టించుకోరా దాని గురించి. అండ్ అవే నెగటివ్ కామెంట్స్ ఇంత ట్రోల్ అయ్యే సాంగ్ కింద మీ గురించి చాలా రకాలుగా పెట్టారు. అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇవి పెట్టారు. సో అలాంటివి చూసినప్పుడు అసలు మీకు ఏమనిపిస్తూ ఉంటది? అబ్బా చేయకుండా ఉండాల్సిందేమో అని చెప్పి ఎప్పుడైనా ఫీల్ అవుతూ అస్సలు ఉంటారా? అనుకోను నేను. ఆ కామెంట్స్ ఎంజాయ్ చేస్తారా? ఇంకా అలా ఎంజాయ్ చేయను, ఉమ్, అలా అనుకోను. ఉమ్. పెడితే పోలు వేస్ట్ గా పెట్టుకున్నారు అనుకుంటా, అంతేనా? అంతే. ఓకే. ఇంటర్వ్యూస్ ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇచ్చారు అవంతిక మీరు? ఇది 6th ఇంటర్వ్యూ. 9 ఇయర్స్ కెరియర్ లో 6th ఇంటర్వ్యూనా ఇది? ఎందుకు అలాగా? మిమ్మల్ని చాలా మంది ఇంతకు ముందు ఆల్మోస్ట్ ఒక 30+ మూవీస్ చేశారా? చేశాను, బట్ రిలీజ్ కి ఇంకా 25 మూవీస్ ఉన్నాయి. ఓ అవునా? అవి రిలీజ్ అయితే అప్పుడు ఒక ఫేమ్ వస్తుంది, గుర్తుపడుతుంది. ఇప్పుడు అయినా గుర్తుపడుతున్నారు. చేశారు కదా, రవితేజ గారి మూవీలో చేశారు. టైగర్ టైగర్ నాగేశ్వరరావు, మంచి నాతో నేను, సాయి కుమార్ గారు, అందులో మ్మ్. 3rd హీరోయిన్ గా చేశాను. అది చాలా మంచి క్యారెక్టర్, గుర్తింపు వచ్చే క్యారెక్టర్. ఓకే. అండ్ ఓ చెలియా, అజయ్ ఘోష్ గారితో కాంబినేషన్ లో చేశాను. అండ్ అప్కమింగ్ ఇప్పుడు చేయబోతున్న ప్రెసెంట్ మూవీ పోకిరి 2. మూవీ నేమ్ నేను ఫిక్స్ అవ్వలేదు, బట్ వాళ్ళు అయితే అనుకున్నారు. ఓకే. సేమ్ గ్యాంగ్ ఉన్నారు కదా, విలన్ బ్యాచ్, అవును. సత్యప్రకాష్ గారు, అవును. తన కాంబినేషన్ లో చేశాను, ఓకే. చేస్తున్నా. సూపర్. సేమ్ అంటే ఇప్పుడు పోకిరి 2 అంటే అప్పుడులో పూరి సార్ మహేష్ బాబు గారిని పెట్టి తీశారు. ఇందులో ఏ బాబు? ఇది అంత రేంజ్ బడ్జెట్ కాదు, బట్ మిడిల్ రేంజ్ బడ్జెట్. బట్ ఆర్టిస్టులు సేమ్ ఆర్టిస్టులను రిపీట్ చేస్తున్నారా? మా టీమ్ లో అయితే గ్యాంగ్ వేరే
చేంజెస్. కానీ సత్యప్రకాష్ గారు మాత్రం ఉన్నారు. సత్యప్రకాష్ గారు ఉన్నారా? సేమ్ మీరే గన్ పట్టుకోవడం, లేడీ డాన్. ఓకే. ఆ లేడీ డాన్ మీరేనా ఏంటి? నేనే. ఓహ్! గెస్ చేశాను. ఆ, లేడీ డాన్ మీరే ఉన్నారా? నేనే. మరి ప్రకాష్ రాజ్ గారు ఉన్నారా? నాకు తెలీదు. తెలీదా? నేను చేసిన సీన్ లో లేరు. మీరు చేసిన సీన్‌లో హ్మ్. లేరు. సో, త్వరలో 'పోకిరి 2'తో మా ముందుకు రాబోతున్న అవంతిక అన్నమాట. పోక్రీ 2 అని ఇంకా నేమ్ ఫిక్స్ అవ్వలేదు, మూవీ నేమ్. ఓకే. ఓకే. వాళ్ళ థీమ్ ప్రెజెంట్ అయితే అంతా అనుకున్నా. అంతే సేమ్. ఉమ్, ఓకే. సూపర్. 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 అండ్ అవంతిక యాక్చువల్‌గా ఒక పక్కన మూవీస్ చేస్తున్నారు కదా! అండ్ ఉమ్, మూవీస్ చేసినప్పుడు బేసిక్‌గా ఏంటంటే ఫస్ట్ మనం ఇండస్ట్రీకొచ్చినప్పుడు ఏ క్యారెక్టర్ అయితే మనం చేస్తామో అదే క్యారెక్టర్‌లో చాలామంది డైరెక్టర్స్ మనల్ని ఉమ్, చూస్తారు. ఒక అమ్మాయి ఏడుస్తూ వచ్చింది అంటే ఆ అమ్మాయికి అన్నీ అవే క్యారెక్టర్స్ వస్తాయి. అవును. ఒక అమ్మాయి నాటీగా వస్తే అవే క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు ఐటెమ్ సాంగ్‌తో వచ్చారు. నేను హాటీగా వచ్చా. మీరు హాటీగా హాటీగా వచ్చారు. యెస్. 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 ఉమ్, హాటీగా వచ్చారు కదా! సో, అప్పటి నుంచి మీకు క్యారెక్టర్స్ అంతా కూడా ఇవే రిపీట్ అవుతున్నాయా? అదే వస్తున్నాయి, అదే కదా నా ఫీలింగ్. కానీ లేదు, మధ్యలో చేంజ్ అయ్యింది. అంటే ఫస్ట్ నేను ఐటమ్ సాంగ్స్ చేస్తున్నాను కదా, ఇప్పుడు హ్మ్. హీరోయిన్ గా చేస్తున్నా. ఓకే. బట్ హీరో చేంజ్ అయ్యింది. అవునా? ఉమ్, బట్ ఎందుకు అవంతిక ఇండస్ట్రీలో అదెందుకుంటుంది అట్లాగా? ఫస్ట్ ఏ క్యారెక్టర్‌తో అయితే చూసారో, అదే క్యారెక్టర్‌ని ఎందుకు రిపీట్ చేస్తారు? ఇప్పుడు నేను ఒకప్పుడు వాణిశ్రీ గారిని తీసుకుంటే ఆవిడ జూనియర్ ఆర్టిస్ట్. ఉమ్, ఆవిడ జూనియర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ రేంజ్ హీరోయిన్. ఉమ్, తర్వాత అమ్మ క్యారెక్టర్స్, అత్తగారి క్యారెక్టర్స్ అవి చేశారు. అదే ఉమ్, అప్పుడు చూసినట్లు ఇప్పుడు ఎందుకు ఇండస్ట్రీలో చూడట్లేదు? కదా. హ్మ్. నేను కూడా ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఇలాగే థింక్ చేశా. హ్మ్. ఎందుకు నేను ఐటమ్ సాంగ్స్ చేశాను, ఇప్పుడు ఇవే చేయాలా? ఇది ఒక రేంజ్ వరకే కదా, హ్మ్. మళ్ళీ ఎండింగ్ ఏం చేయాలి అని చాలా ఆలోచించాను. హ్మ్. కానీ బట్ చేంజ్ అయింది. హ్మ్. హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యాను, చేశాను. ఒక 15 మూవీస్ వరకు హీరోయిన్ గా చేశాను. హ్మ్. సో ఫీలింగ్ అయితే చాలా హ్యాపీ. 15 మూవీస్ చేశారా? ఓకే. ఆల్‌మోస్ట్ 15 మూవీస్ హీరోయిన్‌గా అంటే చిన్న విషయం కాదు. కాకపోతే ఎన్నున్నాయి అందులో రిలీజ్ అయినవెన్ని? రిలీజ్ అవ్వాల్సినవెన్ని? రిలీజ్ అయింది 8 మూవీస్. అంటే హ్మ్. 20 మూవీస్ ఐటమ్ సాంగ్స్. హ్మ్. ఇంకా యాడ్ షూట్స్ హ్మ్. ఇవన్నీ చేస్తుంటాను. ఓకే. మోడలింగ్ చేస్తాను. హ్మ్. ఖాళీ టైంలో. చాలా చేస్తున్నారు. ఖాళీగా అయితే ఉండట్లేదు. ఖాళీగా ఉండకూడదు అనుకుంటున్నా. ఎందుకు ఖాళీగా ఉంటే గుర్తొచ్చే విషయాలేమన్నా ఉన్నాయా? ఏం లేదు. ఓకే. అట్లేనే ఏం లేదు. ఓకే. అంటే బిజీ ఉండాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అంటే జనరల్‌గా ప్రతి ఒక్కళ్ళకి లైఫ్‌లో ఏదో ఒక పెయిన్‌ఫుల్ పాస్ట్ ఉంటుంది గదా! అట్లా ఏం లేదు. అలాంటి పాస్ట్‌లు ఏమైనా ఉన్నాయా అట్లా అని ఏం లేదు. చెప్పేసేసి. ఓకే. ఇండస్ట్రీ ఎలా ఉంది అవంతిక? ఓన్లీ తెలుగు ఇండస్ట్రీయేనా? లేకపోతే వేరే లాంగ్వేజెస్‌లో కూడా చేస్తున్నారా? తమిళ్‌లో చేశా. తమిళ్‌లో కూడా తమిళ్‌లో ఒక చేసారా? 2 మూవీస్ చేశా. హ్మ్. అది కూడా ఐటెమ్ సాంగ్స్. హ్మ్. అండ్ భోజ్‌పురిలో ఒక ఐటెమ్ సాంగ్ చేశా. ఓహ్! మిగతావన్నీ తెలుగు. భోజ్‌పురికి కూడా వెళ్ళిందా మన హ్మ్. ప్రతిభ? సూపర్. హ్మ్. కానీ రెమ్యూనరేషన్స్ కంపేర్ టు తెలుగు, తమిళ్, భోజ్‌పురిలో చాలా తక్కువని విన్నాను. తెలుగులో చాలా తక్కువ. తెలుగులోనే చాలా తక్కువా? చాలా అంటే చాలా తక్కువ. ఓకే. అక్కడ ఆఫర్స్ కూడా చాలా తక్కువ. హ్మ్. మన వాళ్ళు ఎక్కువ బాంబే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. హ్మ్. బాంబే గర్ల్స్. ఎందుకలాగా? ఎందుకు చెప్పాలా? చెప్పండి పర్లేదు. మీకు తెలుసా తెలీదా? తెలీదు నాకు. అందుకే అడుగుతున్నా. తెలీదా? హుహు. రియల్లీ? రియల్లీ. బాంబే గర్ల్స్ అన్నిటికి ఓకే. హ్మ్. అన్నిటికి ఇట్లా థంబ్ సింబల్. హ్మ్. అంతే. ఇంకంతకు మించి చెప్పలేను. మరి తెలుగమ్మాయిలు? తెలుగు అమ్మాయిలు. అందుకే ఆఫర్స్ రావట్లేదా? అందుకే నాకు మరి ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్స్ అందరూ తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అనే చెప్తున్నారు. నిన్న మొన్న కూడా ఒక ప్రొడ్యూసర్ అదే చెప్పారు. ఏం చెప్పారు? అలా ఏం లేదు. చాలా సెక్యూర్డ్‌గా ఉంటది ఆ! ఇండస్ట్రీ అని చెప్పి. ఇట్లా కెమెరా ముందు అలాగే చెప్తారు. హ్మ్. కెమెరా బ్యాక్ సైడ్ చెప్పరు. కెమెరా బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? డెఫినెట్‌గా అంటే ఇప్పుడు బాంబే అమ్మాయిలని అడుగుతున్నారని మీరే చెప్తున్నారు. హ్మ్. ఓకే. తెలుగు అమ్మాయిలు ఎలాగో నో చెప్తున్నారు. అందుకే తెలుగు అందరూ అమ్మాయిలని నో. అడగడం మానేసారా? అలా ఏం లేదు. తెలుగు వాళ్ళకి కూడా ఇప్పుడు ఆఫర్స్ ఇస్తున్నారు. టాలెంట్‌ని చూసి, కొంతమంది ఫిగర్‌ని చూసి, కొంతమంది బ్యాక్‌గ్రౌండ్‌ని చూసి. హ్మ్. హ్మ్. మీ మిమ్మల్ని ఏం చూసి ఇచ్చారు ఇంతకీ ఆఫర్? నాలో ఏం చూసి ఇచ్చారో నాకైతే తెలీదు. హ్మ్. బట్ అయితే నాకు ఆఫర్స్ ఇచ్చారు. బట్ మరి మిమ్మల్ని అడగలేదా ఏమి? సమ్ టైమ్స్. సమ్ టైమ్స్. మరి ఎక్కడైనా కాంప్రమైజ్? నో కాంప్రమైజ్ అయ్యారా? కాంప్రమైజ్. నో. అంటే 30 మూవీస్ చేశా అన్నారు. సో, ఎప్పుడైనా ఎక్కడైనా ఇండస్ట్రీలో మస్ట్ అండ్ షుడ్ అని ఏం లేదు. బట్ అందరూ అనుకుంటారు గానీ అది కరెక్ట్ కాదు. హ్మ్. ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు ఫోర్స్ చేయడం ఉండదు. ఆహ్, రేప్ చేయడం అట్లాంటివన్నీ బయట చూస్తున్నాం మనం యెస్. 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 కదా. హ్మ్. ఎక్కువ బయట చూస్తున్నాం. కానీ హ్మ్. ఇండస్ట్రీలో చేస్తున్న ఓన్లీ సినిమాలో అది కూడా యాక్టింగ్. హ్మ్. కానీ అందరూ సినిమా మీద పడుతున్నారేంటి?
ఎందుకంటే సినిమాలోనే ఇవి చేస్తున్నారు, సినిమాలోనే అవి ఉన్నాయని అంటారు, నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇది ఒక ట్రాన్స్పరెంట్ హౌస్ కాబట్టి ఆ? లోపల ఏం ఇది ఒక జరుగుతుందో ఓపెన్ బుక్, కానీ సినిమా వరకే, అది కెమెరా వరకే. కానీ కెమెరా బ్యాక్ సైడ్ ఎవడు అసలు ఇబ్బంది పెట్టేటట్టు లేదు. అడుగుతారు, కామన్ అది. ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్తుంటారు, కామెంట్ చేస్తుంటారు. ఇప్పుడు అమ్మాయి నచ్చిందంటే ఐ లవ్ యూ అని ప్రపోజల్ చేస్తారు, మ్యారేజ్ చేసుకుంటాం అని అడుగుతారు. బట్ బయట కూడా నడుస్తున్నాయి కదా. బట్ మీరు చెప్పండి అవంతిక, మీరు మ్మ్. బిగినింగ్ లో అంటే లైక్ ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ లో 9 years బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చారు. సో 9 years బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డెఫినెట్ గా గట్టిగా ఏవో ఒకటి ఫేస్ చేసే ఉంటారు కదా దెబ్బలు. అంటే స్టార్టింగ్ లో కొంచెం నాకు ఈ రొమాన్స్ సీన్స్ మ్మ్. ఉన్నాయి కదా, మ్మ్. అవి చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఓకే. కానీ బ్యాక్గ్రౌండ్. ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది, ఓకే. ఆఫర్స్ కోసం. మ్మ్. బట్ అదొక పిచ్చి. ఇండస్ట్రీలో మనం అడుగు పెట్టామంటే ఇంకా ఏదైనా చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఒక రేంజ్ రావాలి, అది కావాలి, ఇది కావాలి. నేనింతే మూవీలో హీరోయిన్ చెప్తుంది, డ్రెస్ ఏం- వేసుకోమంటే ఫస్ట్ వేసుకొని ఉంటుంది, తర్వాత డ్రెస్ వేసుకోకపోతే క్యారెక్టర్ లేదు అంటే ఆ, వేసుకొని వస్తుంది. చూసారా? ఎందుకు వేసుకున్నావు అంటే కడుపు కాలి గతి లేక అని చెప్తుంది. సో మేబీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది మిడిల్ క్లాస్ అమ్మాయిలు, లోయర్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు అలా వచ్చేసేసి అలా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారా? అంటే క్యారెక్టర్స్ చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేని సీన్స్ గురించి నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలి, అవ్వాలి కూడా. అయితేనే ఛాన్సులు వస్తాయి, కొంచెం ముందుకెళ్ళే ఇది ఉంటుంది. ఓకే. కానీ అవంతిక మీరు ఇది చెప్పండి. అంటే చాలా మంది అమ్మాయిలకు తెలియాల్సింది ఏంటి అంటే కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సెస్ వస్తాయని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. లేదు లేదు, correct ఒకవేళ కమిట్మెంట్ వాళ్ళు అడిగినప్పుడు నో చెప్తే ఆ Hmm. మూవీలో అదే ప్లేస్‌లో వేరే ఆర్టిస్ట్‌ని తీసుకుంటారు అని చెప్పేసి చాలా మంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. అంటే మన దగ్గరికి వచ్చిన ఆర్టిస్టులు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. నాకప్పుడు అలా అడిగారండి. నేను నో చెప్పాను. నా క్యారెక్టర్ లేదు అని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు నిజం? ప్రొఫెషనల్స్ అయితే అలా చెయ్యరు. హ్మ్. ఆ టైం పాస్ చేసుకునేటోడు, లేకుంటే ఫేక్ ఏదో అమ్మాయిల కోసమే మూవీస్ చేయాలనుకునేటోళ్ళు, హ్మ్. అలాంటోళ్ళు ఉన్నారు. స్టార్టింగ్ అలాంటి వాళ్ళే ఎదురవుతారు. హ్మ్. అంటే స్టార్టింగ్ వచ్చిన అమ్మాయిలకి తెలియదు కదా, పాపం నమ్మేస్తారు ఆఫర్స్ కోసం. ఏదైనా ఓకే అంటారు, ఏదైనా చేస్తారు, అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కానీ ఫైనల్లీ మంచి వాళ్ళ దగ్గర రీచ్ అయ్యేటప్పటికి అన్నీ అయిపోయి ఉంటాయి. హ్మ్. అట్లా ఇండస్ట్రీలో చీటింగ్ జరుగుతుంది. అంటే ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు అంటే అమ్మాయిల్ని. ప్రొఫెషనల్స్ అలా చెయ్యరు, హ్మ్. అడగరు. హ్మ్. టైం పాస్‌కి కానీ అమ్మాయిల కోసమే కొంతమంది మూవీస్ చేసేటోళ్ళున్నారు. హ్మ్. అది మధ్యలో ఆగిపోవడం. అమ్మాయిల కోసమే మూవీస్ అమ్మాయిల చేస్తారు. కోసమే. అమ్మాయిని టార్గెట్ చేసుకొని. అంటే ఎలాగా అమ్మాయిల కోసమే మూవీస్ చేయడం అంటే? అంటే వాళ్ళని యూజ్ చేసుకోవాలి. హ్మ్. ఏదో మూవీ చేస్తున్నా ఆడిషన్స్‌కి రండి అని చెప్పి కమిట్మెంట్ తీసుకోవడం. మూవీ ఏమి వాళ్ళు స్టార్ట్. ప్రొఫెషనల్ కాదు, హ్మ్. టైం పాస్ చేసుకునేటోళ్ళు. హ్మ్. ఓకే. అలాంటి వాళ్ళ నుంచి అమ్మాయిలు సేఫ్ అవ్వాలి. హ్మ్. బేసిక్‌గా ఏంటి అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఏదైనా ఒక మూవీ ఆడిషన్ జరుగుతుంది అంటే అప్పుడప్పుడే హైదరాబాద్‌కొచ్చిన అమ్మాయిలు ఫోటోస్ పట్టుకొని ఇంతకుముందు వెళ్ళిపోయేవాళ్ళు అలా ఆల్బమ్స్ తీసుకొని. అవును. కాకపోతే ఏంటంటే మీరన్న పాయింట్ నాకు ఒక హీరోయిన్ చెప్పారు రీసెంట్ టైమ్స్‌లో. చెప్పారా? నేను వెళ్ళాను. హ. అక్కడ ఆఫీస్ ఉంది. కానీ మూవీకి సంబంధించిన ఎటువంటి వర్క్ జరగట్లేదు. హ్మ్. కాకపోతే ఏంటంటే వాళ్ళు మూవీ స్టార్ట్ అవ్వబోతుంది ఒక 1 మంత్‌లో. దానికోసం ఆడిషన్స్ తీసుకుంటున్నాము. అది ఇది అని చెప్పారు అని చెప్పారు. అదే చెప్తున్నాను కదా, ప్రొఫెషనల్స్ అయితే అలా ఎవ్వరు చెయ్యరు. హ్మ్. ప్రొఫెషనల్స్ కాంప్రమైజ్ అడగరు. హ్మ్. టాలెంట్ చూస్తారు. ఆ క్యారెక్టర్‌కి సెట్ అయితే తీసుకుంటారు. హ్మ్. ఎన్ని డేస్ అమ్మా, ఇదమ్మా అనేసి అంటారు. అంతే అయిపోతుంది. హ్మ్. ఓకే. అండ్ ఇండస్ట్రీకొచ్చినప్పుడు మీకసలు ఎవరైనా గాడ్ ఫాదర్స్ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా ఉందా? నాకు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు. హ్మ్. మొత్తం అవంతిక ఇక్కడి వరకు రావడానికి అవంతికనే కారణమా? నాకు నేనే. మీకు మీరే. నాకు నేనే హార్డ్ వర్క్ చేసుకున్నాను. నాకు నేనే టీచింగ్ చేసుకున్నాను. హ్మ్. యాక్టింగ్ స్కూల్ కూడా నేను పోలేదు. హ్మ్. మూవీస్ చూసే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. హ్మ్. మూవీస్ చూసే నేను డాన్స్ నేర్చుకున్నాను. ఓకే. హ్మ్. అంతా మూవీస్ చూసే నేర్చుకున్నారు తప్పించి మీకై మీరు నేను ఎక్కడికి వెళ్ళడం క్లాసెస్‌కి కానీ. వెళ్ళలేదు. ఎవరి దగ్గర ట్రైనింగ్ అవ్వలేదు. హ్మ్. ఎక్కడా తీసుకోలేదు. ఓకే. బట్ అవంతిక ఈ మూవీస్ అంతా చూసినప్పుడు బేసిక్‌గా ఎప్పుడైనా మీరు డైరెక్టర్స్‌ని అడగడం జరిగిందా? ఓన్లీ ఐటెమ్ సాంగ్స్ ఇస్తున్నారు. హ్మ్. సో, ఐటెమ్ సాంగ్స్ కాకుండా నాకు మంచి క్యారెక్టర్స్ సిస్టర్ క్యారెక్టరో, హ్మ్. సెకండ్ హీరోయిన్ క్యారెక్టరో ఇలాంటివి కావాలి అని చెప్పేసి ఎప్పుడైనా మీరు అడగడం అడిగాం. జరిగిందా? ఎలా ట్రీట్ చేస్తారు డైరెక్టర్స్ అలా అడిగినప్పుడు? డైరెక్టర్స్ వాళ్ళు ఒక క్యారెక్టర్‌కి, ఈ క్యారెక్టర్‌కి ఈ పర్సన్ కావాలని మైండ్‌లో ఫిక్స్ చేసుకుంటారు. హ్మ్. ఇప్పుడు ఫోటోస్ పంపిస్తాను, కానీ లైవ్‌లో చూడాలి మేడం అంటారు. హ్మ్. ఆఫీస్‌కెళ్తాను. హ్మ్. లైవ్‌లో చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్‌కి అనుకున్న క్యారెక్టర్‌కి సెట్ అయితే ఇస్తారు. హ్మ్. సెట్ అవ్వకపోతే లేదంటారు. ఓకే. హ్మ్. సో, మీరు ఇన్‌స్టాకి వచ్చి ఎంత కాలం అవుతుంది?
ఇన్స్టా రీసెంట్ గానే స్టార్ట్ చేశారు. రీసెంట్ గానే స్టార్ట్ అయితేనే ఇంతమంది ఫాలోవర్సా? ఏమో గాడ్ గిఫ్ట్. గాడ్ గిఫ్ట్. గాడ్ గిఫ్ట్ ఏముందిలేండి. అందులో మీరు చూపించే గిఫ్ట్స్ కోసం వచ్చే అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు. వేసేసారు కదా! గట్టిగా. గట్టిగా వేసేదేముంది. ఈస్ దిస్ ట్రూ ఆర్ నాట్? ట్రూ. Hmm. ఏంటి చూడ్డానికి వాళ్ళకి ఏం కావాలి అది మీరు చాలా ఈజీగా చూపించేసేస్తున్నారు. కాకపోతే ఏంటంటే దీనివల్ల మీ రెప్యుటేషన్ ఏమైనా డ్యామేజ్ అవుతది అన్న భయం లేదా మీకు? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడున్న దీంట్లో అసలు ఎవ్వరు పట్టించుకుంటున్నారు. ఎందుకంటే ఒక టాప్ హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ చేసిందనుకోండి చాలా టాప్ లైట్ హీరోయిన్స్ చేస్తున్నారు కదా. అదే అంటున్నా. ఒక ఆ. టాప్ హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ చేసిందనుకోండి ఆహ్, దాన్ని పట్టించుకోరు ఎవరు. అమ్మాయి ఆల్రెడీ ప్రూవ్డ్. ఓకే. సో, బట్ ఇప్పుడొచ్చే అప్‌కమింగ్ వాళ్ళు లేకపోతే ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైనా కొంచెం ఎక్స్‌పోజింగ్ చేస్తూ కనిపించారనుకోండి, వాళ్ళ గురించి రకరకాల గాసిప్స్ బయటకొస్తూ ఉంటాయి. మీరు ఇంకా ఎక్కడున్నారో. ఆ! అసలు ఏమీ లేని అమ్మాయి, కూలి పని చేసుకునే అమ్మాయి, రోడ్లో వెళ్ళే అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. అఫ్‌కోర్స్ అది సోషల్ మీడియా కాదు. వాళ్ళు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు అంటే అది వేరు. బయట వాళ్ళని వదిలేసేద్దాము. బట్ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఒక మంచి సాంగ్‌కి కొంచెం బొడ్డు కిందకి చీర కట్టుకొని డాన్స్ ఏసినా కానీ, దాని గురించి 100 రకాల ట్రోల్స్ వస్తున్నాయి. ఈ అమ్మాయి ఇలా, ఆ అమ్మాయి అలా, ఆ అమ్మాయి ఇలా, ఈ అమ్మాయి అలా అని చెప్పేసేసి. ఆ అమ్మాయి గురించి కింద వల్గర్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. అలాంటి వల్గర్ కామెంట్స్ చూసినప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళు కానీ ఎప్పుడైనా మీకు చెప్పడం జరిగిందా? లైక్ అంటే నువ్వు అసలు ఇవన్నీ చెయ్యొద్దు. ఈ ఇన్‌స్టాలో ఇంత యాక్టివ్ ఉండొద్దు. ఇలాంటివి ఎప్పుడైనా చెప్తూ ఉంటారా? చెప్పారు చెప్పారా? స్టార్టింగ్లో. స్టార్టింగ్‌లో చెప్పారు. తర్వాత వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యారు. మీన్ లైఫ్ మంచిగా ఉంది, హ్యాపీగా ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నానంటే వాళ్ళు మాత్రం ఎందుకు వద్దంటారు. ఓకే. హా. ఆఫర్స్ మీకు ఎలా వస్తున్నాయి? ఇన్‌స్టాలో చూసి ఆఫర్స్ రావడం లేదు ఏదైనా? లేదు, నాకు ఇన్స్టా నుంచి అసలు ఎప్పుడూ రాలేదు. వచ్చినా కూడా నేను ట్రస్ట్ చేయను. హ్మ్. నాకు డైరెక్ట్‌గా కాంటాక్ట్స్. అంటే నేను స్టార్టింగ్‌లో మూవీ ఆఫీసెస్‌కెళ్ళి ఆడిషన్స్ ఇచ్చేదాన్ని. హ్మ్. ఏ చిన్న మూవీకైనా కూడా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేదాన్ని. ఇప్పటికి ఆడిషన్ ఇస్తున్నారా లేదు అవంతిక లేదు, మీరు? ఇప్పుడు ఆడిషన్స్ ఇవ్వట్లేదు. డైరెక్ట్ సెలక్షన్సే. ఓకే. అంటే పెద్ద డైరెక్టర్స్‌తో ఎవరితో వర్క్ చేశారు మీరు? పెద్ద డైరెక్టర్స్‌తో చేయాలి అని ఉంది. బట్ ఇప్పటి వరకు ఇంకా స్టార్ట్ అంటే ఒక అవ్వలేదు. మిడిల్ రేంజ్ వరకు చేశాను. హ్మ్. పెద్దవాళ్ళతో వస్తుంది అని అనుకుంటున్నాను. ఓకే. ఆ! ఎవరితో అయినా లవ్‌లో ఉన్నారా? నో. 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 మీరు మిమ్మల్ని ఖాళీగా ఉంచే ఆప్షన్ లేదే. అబ్బాయిలు అసలు ఎవరో ఒకళ్ళు ఈ పాటికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? అంటే నా మైండ్‌ని, నా మనసుని గట్టిగా పెట్టుకున్నానన్నమాట. మనసుది ఏముందిలేండి. జనరల్‌గా ఎవరైనా మనసుని మడిచిపెట్టుకోవటం. బేసిక్‌గా ఏంటి అంటే జనరల్‌గా మీలాంటి అమ్మాయికి ప్రపోజల్స్ చాలా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. సో, ఏదో ఒక వీక్ మూమెంట్‌లో ఎవరైనా మనల్ని సిన్సియర్‌గా లవ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏ ప్రపోజల్‌నైనా యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా! అలా ఎప్పుడైనా యాక్సెప్ట్ చేశారా? నేను ఇండస్ట్రీలో నా గోల్ ఒకటుంది. ఆ గోల్‌కి రీచ్ అవ్వాలంటే లవ్ వద్దు, పెళ్లి వద్దు. హ్మ్. ఇవి 2 పెట్టుకుంటే మన గోల్‌కి రీచ్ అవ్వం. కిందనే ఉంటాం. అక్కడే పడి కింద కొట్టుకొని కింద పడి దొర్లుకుంటూ ఉంటాం. అదెలా చెప్తున్నారు? మీరెప్పుడు రీచ్ అవ్వలేదు, ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ఎక్స్‌పీరియన్స్ చేయకుండా ఎలా చూస్తున్నాం కదా! నా ఫ్రెండ్స్‌ని చూస్తున్నాను, లైవ్‌లో చూస్తున్నాను. హ్మ్. ఇంకా చూసి మా ఫ్యామిలీలో చూస్తున్నాను. ఆ! ఓకే. అండ్ కమింగ్ టు దిస్ సాంగ్ 'మెకానిక్' సాంగ్ ఓకే. ఎలా వచ్చింది అప్రోచ్ మీకు? అది డైరెక్టర్ హరీష్ గారు హ్మ్. యాక్చువల్లీ నాకు ప్రొడ్యూసర్ రాఘవేంద్ర గారు కాల్ చేసి ఇట్లా ఫోక్ సాంగ్ ఉంది మీరు చేయాలి అనేసి అన్నారు. అది ఫోక్ సాంగ్ అంటారా దాన్ని బేసిక్‌గా? ఆ! ఓకే. సో ఫోక్ సాంగ్స్ నేను రీసెంట్‌గానే స్టార్ట్ చేశాను. యాహ్! జస్ట్ యాహ్! 2 మంత్స్. ఈ హ్మ్. 2 మంత్స్‌లో 3 సాంగ్స్ చేశాను. హ్మ్. 3 సాంగ్స్‌లో ఇది హైలైట్ అయింది. హ్మ్. ఓకే. సో, అడిగినప్పుడు మీరేం చెప్పారు? ఈ సాంగ్ గురించి చెప్పిన వెంటనే అంటే మీకు తెలుసా ఈ సాంగ్‌లో లిరిక్స్ ఎలా ఉంటాయి? వాట్ ఈస్ దిస్ సాంగ్ తను అనేది? ఎక్స్‌ప్లెయిన్ చెయ్యలేదు. డబుల్ మీనింగ్ సాంగ్ అంటే మీకు సాంగ్ ఫార్వర్డ్ చేస్తాను వినండి అన్నారు. సో, హ్మ్. ఫార్వర్డ్ చేశారు, విన్నాను, నాకు నచ్చింది. హ్మ్. ఓకే అన్నా ప్రొసీడ్ అయిపోయాను. హ్మ్. ఇప్పుడు మిలియన్స్‌లో వ్యూస్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ! అండ్ దాంతో పాటు మిలియన్స్‌లో వ్యూస్‌తో పాటు అవంతిక మీద బయట పెద్ద కాంట్రోవర్షియల్ కూడా నడుస్తూ ఉంటది ఏదో ఒకటి. ఏంటి? అంటే లైక్ జనరల్‌గా ఇలాంటి ఆ! సాంగ్స్ చేసినప్పుడు అవంతిక అనేసరికి రేపు పొద్దున బయటికి వెళ్ళగానే ఆ అమ్మాయి అప్పుడు ఆ సాంగ్ చేసింది కదా! ఫోక్ సాంగ్ ఆ అమ్మాయే కదా! అవంతిక అని చెప్పేసి అట్లా అంటారు. ఎవరు అడగట్లేదు.
అంటే మీకు అడగడమే కావాలా? అడగడం మంచో కావాలి. చెడో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని ఆలోచిస్తున్నట్లు అదైనా అడగాలి కదా, ఓకే. అడగట్లేదు. అదేనా ఎందుకు బాధపడి అడగట్లేదండి? మా స్టూడియోకి రాగానే అడగలే మిమ్మల్ని? ఇప్పుడే తను ఒక్కడే అడిగారు. మీరు ఉమ్, రోడ్ మీద వెళ్ళేటప్పుడు మిమ్మల్ని మీరు కవర్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, మొహానికి మాస్క్ ఆ, అంతా పెట్టేసేసుకొని. ఉమ్. సో దానివల్ల మీరు ఎవరికి తెలియట్లేదు. ఒకసారి మాస్క్ అంతా తీసేసి నార్మల్ గా అలా నడుచుకుంటూ జనారణ్యంలోకి వెళ్ళండి. అడుగుతారా? డెఫినెట్ గా సెల్ఫీలు అడుగుతారు. మీరా కాదా అని అడగరు. హే ఉమ్, అవంతిక మీరే కదా అని చెప్పేసి వచ్చేసేస్తారు. అని అడిగితే బాగుంటుంది. ఉమ్, అండ్ ఇప్పుడు వన్స్ ఈ సాంగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని ఈ కైండ్ ఆఫ్ సాంగ్సే వచ్చాయనుకోండి మీకు, ఉమ్, అప్పుడు చేస్తాను. చేస్తారు. ఉమ్, అంటే దేనికి మీరు భయపడే ఛాన్స్ అయితే లేదు. అస్సలు భయపడను. ఓకే. ఏంటి మీరు హైయెస్ట్ ప్రయారిటీ ఏంటి మీకు లైఫ్‌లో? అంటే హ్మ్. అంటే హైయెస్ట్ ప్రయారిటీ ఆ, లైక్ మనీయా? ఉమ్, లేకపోతే రికగ్నైజేషనా? ఉమ్. ఏంటి? మనీ, ఫేమ్ 2. మనీ, ఫేమ్ 2. ఆ ఫేమ్ అనేది ఏ రకంగా వచ్చినా ప్రాబ్లమ్ లేదు. ఏ రకంగా వచ్చినా ప్రాబ్లం లేదు, ఎలా వచ్చినా ఓకే. చాలా మంది ఏంటంటే మనీ అనేది డెఫినెట్‌గా అందరికీ అవసరం. మేము కూడా మనీ కోసమే జాబ్స్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఫేమ్ అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే చాలామంది పాజిటివ్ వేలో రావాలి. లైక్ అంటే మేము హోమ్లీ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తాము. మాకంటూ ఒక సౌందర్య గారు, ఒక సావిత్రి గారు, ఇప్పుడు అబ్బా. సాయి పల్లవి గారు ఈ టైప్‌లో చూస్తున్నారనమాట అందరూ. ఎవరు చూస్తున్నారు? సౌందర్య సావిత్రి, ఓ మై గాడ్. ఆ! ఇంకా సౌందర్య సావిత్రి ఎవరు? అంటే 5th క్లాస్ అబ్బాయి కూడా వెబ్ సిరీస్ చూస్తున్నారు. ఆ, ఏం కావాలంటున్నారు ఇప్పుడు జనాలకి 5th క్లాస్ అబ్బాయి? మసాలా. మసాలా. మసాలా కావాలి. ఉమ్, మసాలా కావాలా? ఓకే. మసాలా తక్కువైతే చూడట్లేదు అసలు, పిల్లలు కూడా చూడట్లేదు. హ్మ్. కానీ లిరిక్స్ విన్న తర్వాత కూడా మీరు ఇమ్మీడియేట్‌గా యాక్సెప్ట్ చేసేసారా? అంటే నేను డెప్త్ గా ఆలోచించలేదు. హ్మ్. ఏదోలే అసలు. యాక్చువల్లీ నేను అంత సాంగ్స్ వినలేదు కూడా, నాకు టైం లేదు అప్పుడు, షూటింగ్స్ లో బిజీగా ఉండి. ఓకే. ఆన్ ది స్పాట్ షూటింగ్ లో ఇంకా చేయాలి ఇప్పుడు అనంగా అప్పుడు 5 minutes విని హ్మ్. ఓకే ఓకే ఓకే. అప్పటికప్పుడు హ్మ్. చేశారు. ఎంతసేపు పట్టింది ఆ సాంగ్ షూట్ చేయడానికి? ఐ మీన్ ఎన్ని డేస్? 1 day. వన్ డే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ మార్నింగ్ దాకా? స్టార్ట్ చేశాను, ఈవినింగ్ కి ప్యాకప్. ఓకే. సో, మొత్తానికి ఎక్స్‌ప్రెషన్స్ కూడా చాలా క్యూట్‌గా ఇచ్చారు సాంగ్‌లో. ఓకే. సో, అవంతిక మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. లైక్ అంటే ఏం చేస్తారు? పేరెంట్స్ ఎక్కడుంటారు? మా మమ్మీ ఇంట్లో హౌస్ వైఫ్. హ్మ్. డాడీ లేరు. హ్మ్. డాడీ లేరా? డాడీ లేరు, లేరంటే? ఎక్స్పైర్ అయ్యారు. ఓకే. ఎప్పుడు మీరు చిన్నప్పుడు? 10 years అవుతుంది. ఓకే. ఓకే. బ్రదర్స్ ఉన్నారు, హ్మ్. పెద్దోడు చిన్నోడు. హ్మ్. పెద్దోడు దుబాయ్‌లో ఉన్నాడు, చిన్నోడు ట్రావెల్స్. ఓకే. మమ్మీని ఎవరు చూసుకుంటారు? మమ్మీ నేనే చూసుకుంటా, నా దగ్గరే ఉంటది. ఇక్కడే హైదరాబాద్‌లోనే ఆ, ఉంటారు. బ్రదర్స్ ఇద్దరు? బ్రదర్స్ ఒకడు దుబాయ్‌లో ఉంటాడు. మ్యారీడా ఇద్దరు? ఒక పర్సన్ మ్యారీడ్, చిన్నోడు. హ్మ్. అదేంటి జనరల్‌గా పెద్దవాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. మీ ఇంట్లో రివర్స్‌లో ఉంది. లవ్ మ్యారేజ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. సో తను మ్యారేజ్ అయిపోయింది, హ్మ్. ట్రావెల్స్ చేస్తుంది. ఓకే. అండ్ మీరంటే జనరల్‌గా ఇప్పుడు అమ్మని మీరు టేక్ కేర్ చేస్తున్నారు. అంతా బానే ఉంది. మెయింటెనెన్స్ అంతా మనీ ఓకేనా ఇప్పుడు ప్రెజెంట్? అంతా ఓకే, అంతా ఓకే. ఫైన్. ఫైన్. కాకపోతే ఏంటంటే అవంతిక నాకున్న ఇందాక నుంచి ఒక డౌట్ కొట్టేస్తుంది. అది అడిగేసేస్తాను. బేసిక్‌గా ఏంటంటే మీది తిరుపతి. పక్కా రాయలసీమ. ఆహ్, ఆటోమేటిక్‌గా ఏంటంటే మన సౌత్ ఇండియాలో సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఎలా ఉంటదంటే మన ఇంట్లో ఏం జరుగుతుందని ఆలోచించే కంటే మన చుట్టూ పక్కింట్లో ఉన్న ఏం జరుగుతుంది ఎక్కువ పక్కింట్లో చూసేటోళ్ళు. ఆలోచించడం అనేది వేరు. పక్కింట్లో ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ ఉండడం వేరు. కానీ పక్కింటి వాళ్ళకి కూడా మన లైఫ్‌లో ఏం జరుగుతుందని తెలుసుకునే క్యూరియాసిటీ చాలా ఎక్కువగా ఉంటది. అది ఎక్కువలే, అదెక్కువ. ఆంధ్ర సైడ్ ఇంకా ఎక్కువ. అయితే ఇక్కడ మీ గురించి తీసుకుంటే Hmm. మీరు బిగినింగ్ నుంచి ఐటెమ్ సాంగ్స్ చేస్తున్నా అన్నారు. Yeah. సో, అప్పుడు ఫ్యామిలీలో ఏమన్నా స్ట్రగుల్స్ ఉండి మీరు హైదరాబాద్‌కొచ్చారా? లేకపోతే మీ ఇంట్రెస్ట్‌తోనే మీరొచ్చారా? ఫ్యామిలీలో స్ట్రగుల్స్ ఉన్నాయి, హ్మ్. కానీ నాకు ఇంట్రెస్ట్‌తో వచ్చాను నేను. ఓకే. సో, అమ్మ యాక్సెప్ట్ చేయడమే మొదట్లో కొంచెం కష్టం ఇలాంటి Hmm. సాంగ్స్ చేసేటప్పుడు. కాకపోతే ఏంటంటే మనోళ్ళకి మనకంటే కూడా బయట ప్రపంచం గురించి ఆసక్తి ఎక్కువ. అమ్మో! వాళ్ళేమన్నా అనుకుంటారేమో, వీళ్ళేమన్నా అంటారేమో అని చెప్పేసి. సో, మీ ఫ్యామిలీలో ఏం జరిగింది మరి? మా ఫ్యామిలీలో ఫస్ట్ మమ్మీ వాళ్ళ మా బ్రదర్స్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు. హ్మ్. అమ్మాయి ఏంటి ఇట్లా పద్ధతిగా ఉండాలి, మంచిగా ఫుల్‌గా బట్టలేసుకోవాలి, అబ్బాయిలతో మాట్లాడొద్దు అలా అనేటోళ్ళు. నేను కూడా అప్పుడు అలానే ఉన్నా, తెలీదు కాబట్టి. హ్మ్. సో, ఇంకా ఇండస్ట్రీలో స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఎక్స్‌పోజింగ్ చేయడం, ఇలాంటి సీన్స్ చేయడం చూసిన తర్వాత చాలా సీరియస్ అయ్యారు. హ్మ్. వద్దు, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, అది ఇది అనేసి అంటే, నాకు ఇదే ఇష్టం, నేను ఇలాగే ఉంటాను,
ఉమ్, లేకపోతే మీరు కూడా నాకు అవసరం లేదు వెళ్ళిపోతాను ఉమ్, అన్న తర్వాత ఇంక వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యి ఉమ్, ఇంకా లైఫ్ బాగుంది ఇండస్ట్రీలో మంచిగా ఉంది అని వాళ్ళు కూడా అర్థమైంది. ఉమ్. సో వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు, కోఆపరేట్ చేస్తున్నారు. ఓకే. బట్ రిలేటివ్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఇంకా అలానే ఉన్నారు. అంటే డెఫినెట్ గా రిలేటివ్స్ అనేవాళ్ళు ఎప్పటికీ మారరు కదా. మారారు సో మీ అస్సలు మారారు. రిలేటివ్స్ ఎలా ఉన్నారు అని అదే అడుగుతున్నాను నేను ఇందాక. వాళ్ళంతా అంటే వాళ్ళు ఆ కల్చర్ ఓల్డ్ జనరేషన్ ఉమ్, ఆ కల్చర్ లోనే ఉన్నారు ఇంకా. ఓకే. కానీ వాళ్ళకి తెలియదు కదా అది ఒక యాక్టింగ్, ఏ ఫీలింగ్స్ ఉండవు. ఒక అబ్బాయి టచ్ చేస్తే అమ్మో ఏంటి నువ్వు ఇలా చేసావు ఉమ్, అట్లా అడుగుతారు. అదొక యాక్టింగ్ అంటే వాళ్ళకి అర్థం కాదు. ఉమ్, అలాంటివి చెయ్యకు నువ్వు, అది మాకు మేమేమనుకోవాలి, ఏం చూపించుకోవాలి, ఏం చెప్పుకోవాలి ఉమ్, అనేసి ఇలాంటి మాటలు అంటారు. ఉమ్. సో అప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఉమ్. అంటే ఇంట్లో మదర్ ఎలాగా అది ఎలా తీసుకునేవాళ్ళు? బికాజ్ ఎందుకంటే మీరన్నట్లుగా రిలేటివ్స్ ఏం చేస్తారంటే, మనతో డైరెక్ట్‌గా చెప్పినప్పుడు మనం విననప్పుడు డెఫినిట్‌గా మన పేరెంట్స్‌కి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉమ్, ఎందుకు అమ్మాయిని అలా పంపించడం వద్దు. ఇండస్ట్రీలో రకరకాలుగా ఉంటది. అంటే ఇక్కడ జరిగేది తక్కువ. అక్కడ మాట్లాడుకునేది ఎక్కువ. ఎక్కువ. ఇక్కడ ఎవరో ఒకళ్ళు అలా ఉంటారు. బట్ బయటేంటంటే ఇండస్ట్రీ మొత్తం అదే ఉంటుంది అన్న మిత్ విచ్ ఈస్ నాట్ రియాలిటీ అనేది బయట జరుగుతూ ఉంటది. ఉమ్. సో నేను అది మిమ్మల్ని అడుగుతున్నాను. బయట మాట్లాడేటప్పుడు ఇంట్లో మీ మదర్ రియాక్షన్ ఎలా ఉండేది? ఆమె కూడా అదే జనరేషన్ కదా. హ్మ్. ఆమె కూడా చాలా ఫీల్ అవుతుంది. అంటే మేము చేసేదానికంటే కూడా వాళ్ళు చెప్పే మాటలకి ఆమె ఎక్కువ ఫీల్ అయిపోయి ఆమె కూడా "ఇవి చెయ్యకు అది ఇది అనేసి అనింది. హ్మ్. ఇంక నేను అలా కాదు మమ్మీ, కానీ మనం చేసుకోవాలి, హ్మ్. ఇదే లైఫ్, నా అంబిషన్ ఇదే అని చెప్తే ఆమె సరే సరే అనుకోలే. ఏదో నా కోసం కాంప్రమైజ్ అయ్యి సైలెంట్గా ఉంది. లేకపోతే ఆమెకి ఇప్పటికి కూడా ఇష్టం లేదు అట్లాంటివి. సో ఫ్రెండ్స్, రిలేటివ్స్ వన్స్ సక్సెస్ అవ్వకముందు, సక్సెస్ అయిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉండింది? సక్సెస్ కాకముందు నా గురించి అట్లా చేస్తుంది, ఇలా చేస్తుంది అని సీరియస్ అయ్యేటోళ్ళు, ఏది పడితే అది మాట్లాడేటోళ్ళు. హ్మ్. కానీ ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత మా అమ్మాయి ఏదో ఆ మూవీలో వస్తుంది, ఇదో ఆ మూవీలో ఉంది అని హ్మ్. ఇప్పుడు ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. ఓకే. ఆ! ఫ్రెండ్స్ ఎలా ఉండేవాళ్ళు మరి? అంటే మీతో పాటు చిన్నప్పటి నుంచి చదువుకొని అదే తిరుపతిలో మీతో పాటు తిరిగిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా. ఫ్రెండ్స్ కూడా అంటే అప్పుడు నేను నార్మల్ పర్సన్ అప్పుడు. హ్మ్. సో, వాళ్ళు అంత కేరింగ్ చేసేటోళ్ళు కాదు. ఏ జస్ట్‌లే. కానీ ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు, నన్ను మీట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. హ్మ్. నా అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. హ్మ్. కదా మనిషి ఎప్పుడైనా గాని సక్సెస్ అవ్వకముందు, సక్సెస్ అయిన తర్వాత అని చెప్పేసి రెండు రకాలుగా ఉంటుంది కదా. యాహ్! నైస్ బట్ అవంతి. సక్సెస్ అయిన తర్వాత అందరూ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నారు. హ్మ్. కాకముందు అసలు ఎవ్వరు రాలేదు. హ్మ్. సక్సెస్ అయిన తర్వాత అవ్వకముందు అనేసి ఇందాక ఎందుకు చెప్పాను అంటే నిజమే. సక్సెస్ అనేది మనుషుల రీచ్‌ని ఎక్కువ పెంచుతుంది. యాహ్! సో ఎవరు అవంతిక మీ ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరోస్ అయితే ఎవ్వరు లేరు. హ్మ్. హీరోయిన్ సమంత. వావ్! మంచి అంటే చాలా మందికి ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్‌స్పిరేషన్ కదా సమంత గారు. అవును. యాహ్! మీకేంటి సమంత గారిలో ఏమిష్టం? తన యాక్టింగ్, తన కాస్ట్యూమ్స్ హ్మ్. కొన్ని కొన్ని తనని చూసి ఫాలో అవుతుంటాను. ఓకే. తన ఇన్‌స్టా ఫాలో అవుతాను. హ్మ్. హ్మ్. తన విల్ పవర్ కూడా మీరు ఎప్పుడైనా ఫాలో చేస్తూ ఉంటారా? ఇలానే ఉండాలి ఆడవాళ్ళు అని చెప్పేసేసి? ఆబ్వియస్‌లీ చేయాలి కూడా. హ్మ్. ఎందుకంటే అది లేకపోతే మనం మన గోల్‌కి రీచ్ అవ్వలేము. డెఫినెట్‌గా. హ్మ్. ఎన్ని దెబ్బలు తగిలినా తట్టుకునే శక్తి అలాంటి వాళ్ళని ఉంటేనే మనం చూసినప్పుడు రీచ్ అవుతాం. డెఫినెట్‌గా రీచ్ అవుతాం మనం. హ్మ్. అండ్ ఫేవరెట్ హీరో ఎందుకు లేరు? ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా! ఎవరు లేరా మీకు? ఏ మూవీ చేసినప్పుడు ఆ మూవీ హీరోనే మీ ఫేవరెట్ అని చెప్తారా? అలా ఏం లేదు. హ్మ్. అల్లు అర్జున్ బిఫోర్ అనుకునేదాన్ని. హ్మ్. అల్లు అర్జున్ గారు. అండ్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు ఇండస్ట్రీలో? డైరెక్టర్ హ్మ్. పూరి గారు, వావ్! రాజమౌళి గారు. ఓకే. సో, ఇప్పుడు సడెన్‌గా 'పూరి' గారు పిలిచి, "అవంతిక ఒక మంచి క్యారెక్టర్ ఉంది నా హ్మ్. మూవీలో. చేస్తావా?" అని చెప్పేసి 'పూరి' గారు అడిగి, ఎట్ ది సేమ్ టైమ్ 'రాజమౌళి' గారు కూడా అంతే అడిగారనుకోండి. 2 ఆఫర్స్ ఒకేసారి వస్తే ఎవరు మూవీ చేస్తారు? మామూలు క్వెషన్ కాదు. ఆ! ఆ! గట్టిగా ఏసారు క్వెషన్. 'పూరి' సార్ మూవీలోనేమో మంచి ఐటెమ్ సాంగ్. హ్మ్. 'రాజమౌళి' గారి మూవీలోనేమో ఒక మంచి సాంగ్. హ్మ్. అంటే గ్రూప్ సాంగ్ టైప్‌లో ఆయన మంచి థీమ్‌తో సాంగ్స్ చేస్తారు కదా! హ్మ్. ఆ టైపు. 2 సాంగ్స్ ఒకేసారి వచ్చాయి. 2 సాంగ్స్ ఒకటే రోజు షెడ్యూల్ చేస్తున్నారు. హ్మ్. ఏ డైరెక్టర్ దగ్గరికెళ్లి వర్క్ చేస్తారు? నేనిప్పుడు ఇంకా అంత రేంజ్‌కి ఎళ్ళలేదు. నేను ఇది ఈ మీరు వెళ్ళలేదు. ఆ! వెళ్తారు.
వెళ్ళినప్పుడు వెళ్తానా? సంగతి నేను అడుగుతున్నాను. వెళ్ళినప్పుడు అడుగుతాను. వెళ్ళినప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్తేనే అప్పటికి మీకు ఒక అంటే లైక్ ఈవినింగ్ టైం కదా, సో మీరే ఆన్సర్ చెప్తే అవి నిజమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడిక్కడ తదాస్తు తదాస్తు దేవతలు దేవతలను. తిరుగుతా ఉంటారు. నిద్రపోయి లేచే లేదు. టైం అయింది వాళ్ళది. నేను ఆ రేంజ్కి వెళ్ళినప్పుడు మీరు అన్నట్టు వెళ్తే హ్యాపీ. అంతేగాని ఆన్సర్ మాత్రం చెప్పరా? తెలీదు, చెప్పలేను, గుర్తులేదు, ఏమి మర్చిపోయా? ఉమ్. ఓకే. అండ్ దీంతో పాటు యాక్చువల్‌గా వాట్ ఈస్ యువర్ అంటే ఎవరితో వర్క్ చేయాలని ఉంది అవంతిక మీకు? వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు. లేదు. జనరల్‌గా ఎవరికైనా ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్ కాకుండా వాట్ ఈస్ యువర్ డ్రీమ్ క్యారెక్టర్? నా డ్రీమ్ క్యారెక్టర్ హీరోయిన్ గానే చేయాలి. ఒక ఏ క్యారెక్టర్ చేసినా దానికి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి, దానికి ఒక వాల్యూ ఉండాలి, నేను ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి, నాకు ఒక గుర్తింపు కావాలి. ఓకే. అంటే ఏదైనా ఒక మూవీ చూసి ఈ మూవీలో ఈ హీరోయిన్ ఏదైతే రోల్ చేసిందో ఆ రోల్ నేను చేయాలి అని చెప్పేసి అనుకోరా? ఇప్పుడు సపోజ్ నేను అనుకోండి, జనరల్‌గా చాలామంది ఆర్టిస్టులు వచ్చినప్పుడు ఒకళ్ళు పోలీస్ ఆఫీసర్ అంటారు, ఒకళ్ళు డాన్సర్ అంటారు, ఇలాంటి రోల్స్ చెప్తూ ఉంటారు. అలా మీరైతే ఏం చెప్తారు? ఓ ఆ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ ఫ్యామిలీ మెంబర్లో సిస్టర్ క్యారెక్టర్ కానీ అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే పెద్ద బ్యానర్స్. పెద్ద బ్యానర్స్‌లో. ఓకే. ఫ్రెండ్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్. ఇంకా మిడిల్ రేంజ్ అంటే హీరోయిన్, సెకండ్ లీడ్, ఓకే. థర్డ్ లీడ్, బట్ లీడ్ ఉండాలి. లీడ్ ఉండాలి. ఏదైనా కానీ లీడింగ్ లో ఎప్పుడు ఉండాలి ఉండాలి. అంటారు. అది ఇన్‌స్టా అవనివ్వండి, మూవీస్ ఏదైనా కానీ అవనివ్వండి, నేనే ఏదైనా. లీడ్ ఉండాలి. నాకు లీడ్ ఇన్స్టాలో కూడా. ఆ! ఇన్‌స్టా. ఈవెన్ నేను ఈవెంట్స్ చేసేటప్పుడు కూడా స్టార్టింగ్ నేను డాన్సర్ గా వెళ్ళా. పేమెంట్ 1000 రూపీస్కి. అప్పుడు టూ షోస్ చేశాను. చేసిన తర్వాత నాకు అనిపించింది నేను ఎందుకు ఆర్గనైజింగ్ చేయకూడదు అనుకున్నాను. బట్ 5th షోకి నేను ఆర్గనైజర్. మీరే ఆర్గనైజరా? ఓకే. ఈవెంట్ ఆర్గనైజర్. సూపర్ అసలు. ఇది ఏదో ఈవెంట్‌కి ఒక డాన్సర్‌గా వెళ్ళి 5th షోకి ఈవెంట్ ఆర్గనైజర్ అయ్యారు. చాలా కసెక్కువ అనుకుంటా మీకు. బాగా అనుకుంటే అయిపోవాలి. అదే అనుకుంటే మొండి పిల్ల అంటారు కదా, మిమ్మల్ని అలా అనుకోవచ్చా? అనుకోవచ్చు. అండ్ ఏ హీరోతో నేను కంపల్సరీ ఈ హీరోతో వర్క్ చేయాలి అని చెప్పి ఏదైనా ఒక హీరోతో అనుకుంటారా? హీరో అట్లా అనుకోలేదు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలా రకాల గోల్స్, డ్రీమ్స్ ఉంటాయి కదా బేసిక్‌గా. Goals, గోల్స్ dreams. అయితే చాలానే ఉన్నాయి. డ్రీమ్స్ ఏమి లేవా? డ్రీమ్స్ కలలు కండమే కాదు వాటిని నిజం చేసుకోవాలి అని అంటారు. నాకు కూడా తెలుసు. కాకపోతే ఏదో నేను ఒక డ్రీమ్. అనుకోను కానీ ఆటోమేటిక్గా వస్తాయి. అవునా? నేను అనుకున్న దానికి అంతే ఎక్కువే వస్తుంది. ఓకే. అనుకోకుండానే వస్తుంది కాబట్టి అనుకోను. సో అంటే లైక్ తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ ఉన్నారు. తమిళ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ ఉన్నారు. మలయాళంలో చాలా మంది హీరోస్ ఉన్నారు. సో ఈ 3 ఇండస్ట్రీస్‌లో మీకు ఫేవరెట్, వీళ్ళతో నేను ఎప్పటికైనా ఒక లీడ్ క్యారెక్టర్ చేయాలి అని చెప్పి అనుకున్న హీరోస్ అసలు ఎవరు లేరా మీకు? సరే మీకోసం చెప్తా. నా కోసం చెప్పడం ఏంటి? మీరు అనుకోని చెప్పండి. నేను అనుకోలేదు. అనుకోలేదా? Next time అనుకున్నప్పుడు చెప్తాను మీకు. అసలు ఏది అడిగినా కానీ మీరు చాలా ఈజీగా మాట దాటేసేసి వెళ్ళిపోతున్నారు. ఆన్సర్స్ ఏంటంటే అంటే నేను అనుకోలేదు. అనుకోకుండా ఎలా చెప్పాలి? పాయింటే సో, కదా. ఇలా ఇప్పుడు మెకానిక్ సాంగ్ ఏదైతే చేశారో ఈ రేంజ్‌లో సాంగ్స్ చేసుకుంటూ డబ్బులు గట్టిగా వచ్చినా పర్లేదు అలా వెళ్ళిపోతారా? అవునా? ఓకే. సూపర్ అవంతిక. బేసిక్‌గా ఏంటంటే నో ఇదేదో వచ్చేసింది చేసేసాము. బట్ నెక్స్ట్ టైమ్ ఇలా కాదు. వేరే వేరే చాలా చేయాలి. మాకు ఈ గోల్స్ ఉన్నాయి, ఆ గోల్స్ ఉన్నాయి అని చెప్పేసి చాలామంది అమ్మాయిలు చెప్తూ ఉంటారు. బట్ మీరు గోల్ ఏదైనా పర్లేదు, నా మెయిన్ ప్రయారిటీ ఇస్ ద మనీ అని చెప్పేసి మాత్రం మీరు ఓపెన్‌గా మనీ కాదు. ఫస్ట్ నా గోల్ ఐ మీన్ యాక్టింగ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాను. తర్వాత మనీ. ఓకే. యాక్టింగ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆఫ్టర్ దట్ మనీ. ఓకే. యాక్ట్రెస్‌గా ప్రూవ్ చేసుకోవడం మీకు ఇంపార్టెంట్. యాహ్! బట్ ఆల్మోస్ట్ 30 మూవీస్ చేసినా గానీ రిలీజ్‌కి ఇంకా కొన్ని ఉన్నాయి. 36 మూవీస్. ఓకే. బట్ ఇన్‌స్టాలో మాత్రం ఫుల్ వైరల్ ఉన్నారు. బ్రాండ్ కొలాబరేషన్స్‌కి గట్టిగా తీసుకుంటారా అమౌంట్? ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇప్పుడిప్పుడు వస్తున్నాయా? ఫాలోవర్స్ ఏమో ఆ రేంజ్‌లో ఉన్నారు. ఇప్పుడిప్పుడు రావడం ఏంటండి? అంటే దాని మీద నేను ఫోకస్ పెట్టి మనం చేస్తూ ఉంటే వస్తాయి. నేనెప్పుడో ఒక మంత్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేయడం అంటే అంత ఫోకస్ పెట్టలేదన్నమాట. ఇప్పుడు రీసెంట్‌గా నేను ఫోకస్ పెట్టా దాని మీద. ఓకే. అండ్ వాట్ ఈస్ యువర్ ఎయిమ్ అవంతిక? అంటే ఫ్యూచర్‌లో ఎలా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు? ఫ్యూచర్‌లో నాది ఒకటే ఇండస్ట్రీ. ఓన్లీ ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీ తర్వాత ఒక డెస్టినేషన్ ఉంటుంది కదా, ఏదో ఒకటి ఇండస్ట్రీ తర్వాత అంటే ఒక బిజినెస్ పెట్టుకోవాలి అని. ఒక బిజినెస్ పెట్టుకోవాలి అని. ఏ కైండ్ ఆఫ్ బిజినెస్? ఏ కైండ్ ఆఫ్ అని ఏం లేదు. బిజినెస్ పెట్టుకొని సెటిల్ అవ్వాలి అని ఉంది. కానీ బట్ ఇవి చేసి దీని ఇండస్ట్రీని మాత్రం వదలను. ఇది చేసుకుంటూ
ఏదైనా బిజినెస్ చూసుకొని చేసుకుంటాం. ఇంకెందుకు ఆ పని ఈ పని చక్కగా ప్రొడక్షన్ తీసే ప్రొడ్యూసర్ గా ఉండిపోండి. happy. అలా కూడా అడిగారు తెలుసా? అవునా? మీరే Okay. చేయొచ్చు కదా మేడం. అరే నాతో లేవు, నేను చెయ్యలేను, అసలు నా ఏమనుకుంటున్నావు అంటే, లేదు మీ దగ్గర ఉన్నాయి, మ్మ్. ఎందుకులే మీరు చేయొచ్చు కదా అని ఎంతో మంది అడిగారు. ఉన్నాయా అవంతిక? ఎప్పుడైనా మనీ లేనప్పుడు ఫోన్ చేస్తాను. చేయండి, కో ప్రొడ్యూసర్ గా మీరు చేయండి. వద్దులేండి, మాకు అంత పెద్ద పెద్ద బరువు బాధ్యతలు మేము మొయ్యలేంలే కానీ మేము యాంకరింగ్ చేసుకుంటాము. బట్ రియల్లీ అవంతిక, ఇట్స్ వెరీ అమేజింగ్. లైక్ అంటే ఒక అమ్మాయి ఆంధ్ర నుంచి వచ్చేసేసి ఇక్కడికి వచ్చి ఇన్స్టాలో బాగా వైరల్ అయ్యి అండ్ ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు తీసి, అంటే ఇప్పుడు హీరోయిన్స్ ఎప్పుడో ఒక సినిమా తీస్తున్నారు, కాకపోతే ఏంటంటే చిన్నదో పెద్దదో మొత్తానికి 36 ఫిల్మ్స్ చేశారంటే నాట్ ఏ నార్మల్ థింగ్. బట్ ఎనీవేస్, ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేషన్స్ అబౌట్ యువర్ మెకానిక్ సాంగ్. థ్యాంక్ యూ. చాలా రీచ్ అవుతుంది, అంటే రీసెంట్ గానే రిలీజ్ అయింది కాబట్టి ఇంకా రీచ్ అనేది అలా పెరుగుతూ ఉంది. అబ్బాయిలు డెఫినెట్ గా అవంతిక అంటే ఎవరి అవంతిక అని చెప్పేసి చూస్తున్నారు. ఇంకా ఇంకా ఫ్యూచర్ లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంకా రీచ్ ఎక్కువగా రావాలి, మీరు అనుకున్న డ్రీమ్స్ అంతా ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అవంతి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.